హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ కళ్యాణ రసం. మన సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళ స్పెషల్ రసం ముఖ్యంగా తమిళ అయ్యంగార్ పెళ్ళిళ్ళలో తప్పకుండా వడ్డిస్తారు. చాలా రుచిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. మరి ఈ రసంని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను మిరియాలు, 3/4 టేబుల్ స్పూను కందిపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, 4 టేబుల్ స్పూన్లు ఉడికించిన కందిపప్పు. పప్పును ఉడికించి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ఒక పెద్ద టొమాటో, విసిరికాయ సైజు చింతపండుని నానబెట్టుకుని వచ్చిన గుజ్జు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి. ఫస్ట్ 1 స్పూన్ నూనె వేడి చేసి ఈ ధనియాలు, జీలకర్ర వీటిని వేయించుకోవాలి. సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలండి. ఇవి మాడకుండా చూసుకోండి. మాడితే రసంలో టేస్ట్ ఇంకా ఫ్లేవర్ ఏది ఉండదు. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంకా వేడి ప్యాన్లోంచి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇంకా రసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్లో టొమాటో ముక్కలు, చింతపండు రసము, ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు, కొద్దిగా పసుపు వేసి ఈ టొమాటో ఇంకా చింతపండులో పచ్చివాసన పోయేటంత వరకు ఉడికించాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తర్వాత మెదుపుకున్న కందిపప్పు, 3 గ్లాసుల వరకు నీళ్లు, ఈ పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఉడుకు రాగానే మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక 30 సెకండ్లు మరలించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా పోపు కోసము ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేడి చేసుకొని ఒక 3/4 స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేతిలో పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు ఈ రసము మరుగుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోయింది. ఆ గుమగుమలతో పాటు నేతితో పోపు చేర్చామంటే అసలు ఆ రుచే వేరు, అద్భుతంగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇంకా రసంకి కలిపేసుకుందాము. గుమగుమలాడే టేస్టీ కళ్యాణ రసం రెడీ. చూశారు కదండి, పెళ్ళిళ్ళ స్పెషల్ కళ్యాణ రసం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.